మీ ఫోన్ ట్యాప్ అయ్యింది, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి మీదనైనా అనుమానం ఉందా? 350 మందికి త్వరలో నోటీసులు, వాంగ్మూలాలకు పోలీసుల కసరత్తు. ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం, తిరుపతన్నకు బెయిల్తో అప్రమత్తత, ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రభాకర్ రావు. ఏం డ్రామా సార్, పోలీసు నేను ముందే చెప్పిన కదా, ఈ కేసు ఎవడైనా సరే స్క్రిప్ట్ రాసుకున్నాక గ్రౌండ్లోకి పోయి సినిమా తీస్తాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కెమెరా ఆన్ చేసినాక స్క్రిప్ట్ రాస్తున్నాడు. గ్రౌండ్లోకి పోయి కూడా కాదు, కెమెరా ఆన్ చేసిన తర్వాత స్క్రిప్ట్ రాస్తా ఉన్నాడు. ఇప్పుడంట ఎవడైనా కంప్లైంట్ ఇస్తే విచారణకు చేస్తారు, దర్యాప్తు చేస్తారు, కేసు నమోదు చేసి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసులో 350 మందికి ముందే చెప్తాడంట, మీరు కంప్లైంట్లు ఇస్తారా, ఇవ్వండి ముందు, మేము విచారణ చేస్తాము అని చెప్పేసి. ఏం ప్రభుత్వం రా నాయన ఇది? ఇదో బేకార్ నిర్ణయం లేక అనిపిస్తలేదు మీకు? ఎవడైనా మాకు నష్టం జరిగింది అంటే పోయి విచారణ చేయాలి, కానీ 350 మందికి నోటీసులు ఇస్తారంట, మీ ఫోన్లు ట్యాప్ అయినాయి, మీరు ఎవరితోనైనా మాట్లాడిరా, వాళ్ళ మీద మీకు అనుమానం ఉందా అని చెప్పేసి. సిగ్గుండాల కొంచెమైనా ఇట్లాంటి పనికి వాళ్ళ కేసు పట్టుకొని ఇంకా దాన్ని లాక్కుంటా పోతందుకు. ఏం కేసు అయ్యేది? ఇక్కడనేమో ఈ వార్త మళ్ళీ వచ్చింది కదా, సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వేసింది కదా మళ్ళా. ఎందుకంటే నెక్స్ట్ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ ఉన్నది పెండింగ్లో, దాని మీద ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో మళ్ళొక వార్తను వడ్డీ వార్చిరు. మరో 2 హైకోర్టు జడ్జిల పైన నిఘా, వారి కుటుంబ సభ్యుల వివరాల ప్రొఫైళ్ల రూపకల్పన, తవ్వినా కొద్ది వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు, నిందితుడు సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ వ్యవహారం. ఎందుకంటే బెయిల్స్ వస్తా ఉన్నాయి కదా, మళ్ళా ఒక కథ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇక బంద్ పెట్టరు ఇవన్నీ, ఇక సాలు. మీరు సంవత్సర కాలంగా ఈ అడ్డమైన పేపర్లను పెట్టుకొని మీరు సాగించినటువంటి చేతగాని పరిపాలన పక్కన పెట్టరు. ఇంకా ఇట్లాంటి పిఆర్ వార్తలు వద్దు. ఇక హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, మన అంటారుగా ఏమైనా డైరెక్ట్గా ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేసిర్రు, బీజేపీ వాళ్ళది, ఆయన గవర్నర్, ఇప్పుడు త్రిపుర గవర్నరు. ఇంకా రేపు పోతే ప్రధానమంత్రి ఫోన్ ట్యాప్ చేసిర్రు, రాష్ట్రపతి ఫోన్ ట్యాప్ చేసిర్రు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ఫోన్ ట్యాప్ చేసిర్రు అని కూడా చెప్తారు. ఇందులో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు అంతే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకు దొబ్బులు పడతా ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు వార్తను రాసిరా, వీళ్ళు బెయిల్ వచ్చిన వార్తని రాయలే. సుప్రీంకోర్టు ఏమన్నదో రాసిరా, ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు రాసినా రాయలే. కానీ ఇది మాత్రం మళ్ళీ ఒక అభూత కల్పనలు మాత్రం రాస్తూ ఉంటారు. ఇందులో రాయలే, ఈయనెందుకు రాయకుండా ఉంటాడు? వెలుగు తప్పకుండా రాసి ఉండాలి. మేడిగడ్డలో అడుగడుగున లోపాలేనా? వద్దులే, అందరం ఒకసారి రాస్తే అనుమానం వస్తారు అనుకున్నట్టు. ఈయన నొక్కని ఆపిరు, రేపు రాపిస్తారు ఈయనతోటి.